ఇండిగో వ్యవహారంలో సంక్షోభాన్ని కంట్రోల్ చేసే పనిలో పడింది కేంద్రం. ఎఫ్టీటీఎల్ నిబంధనలు ఎత్తేసింది. ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా 4 రోజులుగా ఇండిగో సేవలు కుప్పకూలాయి. 4 రోజుల్లో 10,000 పైగా విమానాలు రద్దయ్యాయి. దీంతో రూల్స్ అమలును పక్కన పెట్టి విమానాల షెడ్యూల్ క్రమబద్ధీకరించే పనిలో పడింది కేంద్రం. దీంతో వారాంతపు తప్పనిసరి సెలవులు రద్దయ్యాయి. 4 రోజులుగా దేశంలోని అనేక ప్రధాన విమానాశ్రయాల్లో విమానాలు రద్దవడం, ఆలస్యం కావడం వంటి ఘటనలతో గందరగోళం నెలకొంది. నిమిషాల్లోనే వందల కొద్ది విమానాలు రద్దవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన ఏర్పడింది. అసహనంతో విమానాశ్రయంలోనే గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలెత్తింది. ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ వంటి కీలక ఎయిర్పోర్టులో వందలాది విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ పరిణామాల మధ్య ఇండిగో సమస్యకు కారణమేంటనే చర్చ మొదలైంది. సాంకేతిక లోపాలు, వాతావరణమే కారణమని ఇండిగో చెప్తున్నప్పటికీ అసలు సమస్య అది కాదని పైలట్ల యూనియన్లు చెప్తున్నాయి. పైలట్ల అలసటను నివారించడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అమల్లోకి తీసుకువచ్చిన కొత్త ఫ్లైట్ల డ్యూటీ టైం లిమిటేషన్స్ నిబంధనలు ఈ విమానాల రద్దుకు ప్రధాన కారణమని ఏవియేషన్ నిపుణులు చెప్తున్నారు. జనవరి 2024లో విమానాలు నియమాలు వచ్చినా ఇక వాటిని ఇప్పటి వరకు అమలు చేయలేదు. ఈ రూల్స్ ప్రకారం సిబ్బందికి ప్రతివారం తప్పనిసరి విశ్రాంతి 36 గంటల నుంచి 48 గంటలకు పెంచారు. అదే సమయంలో నైట్ డ్యూటీ విండోని పెంచారు. నైట్ ల్యాండింగ్లపై పరిమితి విధించారు. దీని ప్రకారం ఒక్కో పైలట్కు వారానికి కేవలం 2 రాత్రి ల్యాండింగ్లు మాత్రమే అనుమతి ఉంటుంది. ఇక రాత్రి ఆపరేషన్లలో ఫ్లయింగ్ అవర్స్ గరిష్టంగా 8 గంటల సమయం మాత్రమే ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఇవన్నీ కలిసి అందుబాటులో ఉండే సిబ్బందిని తగ్గించాయి. ఓ పక్క కొత్త రూల్స్ అమల్లోకి రావటం, ఇక మరోపక్క అక్టోబర్ నుండి ఇండిగో విమానాల సంఖ్య పెంచడంతో సిబ్బంది కొరత తీవ్రంగా పెరిగింది. తప్పనిసరి విశ్రాంతి కారణంగా సిబ్బంది అందుబాటులో లేకుండా పోయారు. ఫలితంగా విమానాల రద్దుకు దారితీస్తుంది. అయితే సంక్షోభానికి అసలు కారణం మేనేజ్మెంట్ వైఫల్యమే అని పైలట్ యూనియన్లు ఆరోపిస్తున్నాయి. కొత్త నిబంధనలు వస్తాయని తెలిసినా ఇండిగో యాజమాన్యం సరైన సిబ్బందిని పెంచుకోలేదంటున్నాయి.